ఈరోజు కాక 10th ఇయర్ వర్ధంతి. అసలు 10 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయినాయో ఆలోచిస్తుంటేనే ఎట్లోగా ఉన్నది. కానీ ఈరోజు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం నాకు పార్లమెంటు పంపించినారు. మీరు చూస్తున్నారు, ఇవాళ రేపు కూడా పరిస్థితులు బాలేవు. బీజేపీ పార్టీలో అమిత్ షా గారు ఎట్లా మాట్లాడుతున్నారో, అంబేద్కర్ గారి గురించి కానివ్వండి, దళితులని కించపరిచి మాట్లాడడం కానివ్వండి. నాకు ఢిల్లీలో కూడా చాలామంది కాకా అభిమానులు ఫోన్ చేసి కాకా ఉంటే ఇప్పుడు కాకా ఈ సమయంలో ఉంటే ఖచ్చితంగా పెద్ద ర్యాలీ తీసి ధర్నా కూడా చేస్తుండే అమిత్ షా వ్యతిరేకంగా, ఇట్లాంటి మనుషుల వ్యతిరేకంగా. ఖచ్చితంగా నువ్వు కూడా దళితుల కోసము నుంచొని ఆత్మగౌరవం కోసము మాట్లాడాలని చెప్పి చాలామంది వెల్ విషర్స్ నాకు ఫోన్ చేసి చెప్పినారు. దాని ప్రకారమే కాకాని స్ఫూర్తిగా తీసుకొని పార్లమెంట్లో ధర్నాలు చేసినాము. దళితుల కించపరిచి మాట్లాడడము చాలా బాధాకరమైన విషయము. వీరి ఆలోచన మంచిది కాదని చెప్పి నిజంగా ఆ ధర్నాలు పాల్గొనేటప్పుడు కాకా గారు చాలా గుర్తొచ్చినారు. కాకా ఎట్లయితే బడుగు బలహీన వర్గాల కోసము కృషి చేసి ఎన్ని కష్టాలైనా వారి కోసము పోట్లాడి వారికి న్యాయం జరిగేటట్టు ఎట్లయితే చేసినారో మీ అందరు తెలుసు. అప్పుడు గుడిసెల వెంకటస్వామి గారు అని చెప్పి పేరు ప్రజలు ముద్దుగా వారికి ఆ బిరుదుని ఇచ్చినారు. అప్పుడు 75,000 మందికి ఇల్లు లేవని చెప్పి కొన్ని లక్షలాది మందితోటి ర్యాలీ తీసి, అప్పటి సీఎం అగేన్స్ట్ ర్యాలీ తీసి వారికి పట్టాలు కూడా ఇప్పించేటట్టు పనిచేసినారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా పెన్షన్ స్కీము మొదటిగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు రిటైర్ అయిపోయినాక కష్టాలు పడొద్దని చెప్పి వారికి పెన్షన్ కూడా వచ్చేటట్టు పోరాడి పెన్షన్లు కూడా అప్పుడు ఇంప్లిమెంట్ చేసినారు. రేషన్ సిస్టమ్ కూడా కాకా గారి హయాంలోనే ఇంప్లిమెంట్ అయిందని చెప్పి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాల మీదుగా పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసము పనిచేసి వారికి న్యాయం దక్కేలాగా పోరాడతామని చెప్పి ఈ 10 సంవత్సరాల వర్ధంతి నాడు మరీ కాకా గారిని గుర్తు చేసుకుంటూ వారి ఆశీర్వాదాలు ఎప్పుడు నాతో ఉండాలని చెప్పి కోరుకుంటూ